అందరికీ నమస్కారం. ఈరోజు 99 టీవీ వాస్తు కార్యక్రమంలో మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే సాధారణంగా వాస్తు అని అనగానే ఎన్నో వేల అంశాలు ఉంటాయి. ప్రతి చిన్నదానికి దగ్గర కూడా చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడిపోతుంది వాస్తు విషయంలో. అలాంటి తప్పులు చాలా జరుగుతూ ఉంటాయి, అవి చాలామంది గమనించరు. కాబట్టి ఈవేళ మనం అంశం ఏమిటంటే, స్క్రీన్ మీద చూశారు కదా, మీ అమ్మాయి అత్తవారింట్లో సమస్యలు ఉన్నాయా? మీ అమ్మాయి అత్తవారింట్లో సమస్యలు ఉన్నాయా అంటే మీ ఇంట్లో ఉండేటటువంటి వాస్తు కూడా మీ అమ్మాయికి వర్తిస్తుంది. అది ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూస్తా ఇవి మనకి దిక్కులు, ఇది ఆగ్నేయం. ఇప్పుడు మీ ఇంట్లో ఏమైంది, మీ ఇంట్లో ఆగ్నేయంలో ఎక్కడో లోపం ఉందన్నమాట. మీ అమ్మాయి చీటికి మాటికి అత్తవారింట్లో గొడవలు పెట్టుకోవడం, వెనక్కి రావడం, అదేవిధంగా భర్తతో సన్నిహితంగా లేకపోవడం, అత్తమామలతో గొడవలు పడడం, అలాగా మీ అమ్మాయిని రాచిరంపాన్ని పెట్టడం. అందరికీ తెలుసున్నదే అది. చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నారు అందరూ. అత్తగారు కోడల్ని ఏ విధంగా సాధిస్తుంది, భర్త తల్లి వైపు వెళ్ళిపోయి ఇంకా ఆ అమ్మాయిని ఇంకా హింసించడం, ఇలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్య ఈవేళ దానికి అలాగే ఎందుకు జరుగుతుందయ్యా అంటే, ఆగ్నేయంలో కనుక మీరు ఎక్కడైనా పొరపాటు చేసుంటే, ఇది ఎక్కడైనా మీరు ఇది సాధారణంగా ఇది కాంపౌండ్ వాల్, ఇది ఇక్కడ పొరపాటుని ఒక గుమ్మం పెట్టి, ఇక్కడ కనుక ఒక గేట్ పెట్టి, ఇక్కడ గుమ్మం మీరు పెడితే పెట్టుండొచ్చు, కానీ ఈ గేట్ మాత్రం లేకుండా ఉండుంటుంది. ఈ గుమ్మంలోంచి ఈ గేట్లోంచే ఇలాగ వెళ్ళడం ఏదో జరుగుంటుంది. లేకపోతే ఇలాగ ఆగ్నేయం వంట చేసే దగ్గర ఏదో చాలా పెద్ద పొరపాటు, దక్షిణ వైపుకి తిరిగి వంట చేయడం, అలాంటి వాటి వల్ల కూడా చాలా దుష్ప్రభావాలు వస్తుంటాయి. చాలామంది తూర్పుకి తిరిగి వంట చేయకుండా, ఆగ్నేయంలో తూర్పు వైపుకి తిరిగి వంట చేయాలి, కానీ దక్షిణ భాగంలో తిరిగి వంట చేస్తారు. అలాగే ఎందుకు చేస్తారు అంటే, ఇది ఇలాగ ఎల్ షేప్లో వస్తుంటుంది ప్లాట్ఫామ్, ఇక్కడ చేస్తారనమాట. ఇది తప్పు, ఇది దారుణమైన తప్పు అనమాట. ఇది అది కాకుండా ఇక్కడ గుమ్మం పెట్టారనుకున్నాం కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ దక్షిణ నైరుతిలో ఖాళీగా ఉండడం, ఏమీ లేకుండా శూన్యంగా ఉండడం, ఖాళీగా ఉండడం, ఇక్కడేం బరువులు లేకపోవడం. అలాగే ఉత్తర దిశల్లో ఎక్కడ బరువులు పెట్టడం, ఈశాన్యంలో బరువులు పెట్టడం, ఇలాగ అన్ని చోట్ల పెట్టి, మొత్తం మీద ఆగ్నేయం ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయిందో మీ బిడ్డలు వెనక్కి వచ్చేస్తారు, సంసారాలు సరిగ్గా జరగవు, నానా ఇబ్బందులు పడతారు, నానా కష్టాలు పడతారనమాట. అంచేత అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉంటే చూసుకోండి. ఇక్కడ గుమ్మం పనికిరాదు, అసలు ఇక్కడ గేట్ అసలు పనికిరాదు. ఇక్కడ గుమ్మం పెట్టుకోండి, ఇక్కడ గేట్ పెట్టుకోండి, ఇలా నడవండి చక్కగా బాగుంటుంది. అంచేత ఆగ్నేయంలో ఎప్పుడైతే మీకు వచ్చిందో అగ్ని ప్రమాదాలు, అలాగే అప్పుల బాధ ఎక్కువైపోవడం, ఇంట్లో ఆడపిల్లల సఖ్యత లేకపోవడం, రకరకాలైనటువంటి చిక్కులు వచ్చేస్తాయి మీకు. ఆగ్నేయాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఆగ్నేయాన్ని ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా పెట్టుకుని, ఇంకొక విషయం, ఇక్కడ దక్షిణంలో గుమ్మం ఎక్కడ పెట్టుకుంటారంటే, నేను మామూలుగా ఇలా చేశాను. నేను అసలు యాక్చువల్గా సెంటర్ రావాలంటే ఇక్కడికి వస్తుంది. ఈ దక్షిణ ఆగ్నేయంలో కనుక గుమ్మం పెట్టుకుంటే మీ ఆడపిల్లల జీవితాలు చక్కగా ఉంటాయి. దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకోవాలి గుమ్మం.
అలాగా అలాగే కాకుండా మళ్ళీ ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ నుంచి వాయువ్యం, ఈ వాయువ్యంలో ఎక్కడ పెట్టొద్దు మీరు గుమ్మాలో, ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుని చక్కగా దక్షిణ, ఇది దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం. ఆగ్నేయం అంటే మీరు ఇక్కడ మీకు ఇంతవరకు వంట వచ్చిందని నేను చెప్పాను కాబట్టి ఇక్కడ పెట్టుకోమంటున్నాను, లేకపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు గుమ్మం, ఇంత చివరి వరకు రావక్కర్లేదు. అంచేత ఆగ్నేయంలోనూ ఎక్కడైనా తప్పులు ఉన్నాయేమో చూసుకుని అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ విషయాన్ని 10 మందికి తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి. మాకు అంటే నేను చెప్పే విషయం మీకు తెలియాలి అంటే పూర్తిగా అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మనకి ఇది లేదు కదా, మన దగ్గర ఈ సమస్య లేదు, వేరే వాళ్ళకి ఎవరు ఉండదు, మనకి ఎందుకులే అనుకుంటారు. అలా కాదు, మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే 10 మందికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు కూడా ఇంకో 10 మందికి చెప్తారు. ఆ రకంగా ఈ వాస్తులో ఉండేటటువంటి తప్పులు అందరికీ తెలుస్తాయి. మరి ఈరోజు ఈ కార్యక్రమం మనం అంటే అమ్మాయిల యొక్క అత్తవారిళ్లలో పడేటటువంటి బాధల గురించి, ఆగ్నేయంలో ఉండేటటువంటి తప్పులు, మీరు చేసే తప్పుల గురించి నేను ఇవాళ చెప్పాను. కాబట్టి మరి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే, సెలవు.